Hi, how are you? Welcome to my channel Krishna Kishore 75. హాయ్ అండి. నేను మీ కృష్ణకిషోర్ని. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇప్పుడు లేటెస్ట్ పంచకట్టుతో మళ్ళీ వచ్చాను. ఇది ఏంటంటే పాతకాలం పంచకట్టు అండి. చాలా ఏళ్ళ నాటిదనమాట. దీన్ని ఏమంటారంటే పంచముడుల కట్టు అంటారు. మామూలుగా మీకు కూడా తెలియాలని చెప్పి కడుతున్నాను. ఎక్కువ పంతుళ్ళు వాళ్ళీళ్ళు కట్టుకుంటారు. చాలా బాగుంటుంది. ఒకసారి కట్టి చూపిస్తానండి, చూడండి. ముందుగా ఏం చేయాలంటే ఇది మాత్రం సమానంగా పెట్టుకోవాలి. ఇది మాత్రం బాగా సమానంగా పెట్టుకుంటే సరిపోద్ది. 5 మీటర్ల పంచ్ అండి. 5 మీటర్ల పంచ్ అయితే సరిపోద్ది. ఓకేనండి. ముఖ్యంగా ముందుగా ఏం చేయాలంటే దీన్ని ఎడం పక్క దాన్ని ఇలా పెట్టాలన్నమాట. ఇలా పెట్టి మళ్ళీ దీన్నేమో ఇలా తీసుకొచ్చి ఇలా పెట్టాలి. ఇలా పెట్టి ఇది ఉంది కదండి, ఇది మొదట ముడి ఏంటంటే దీనిని ఇలా లోపలికి పెట్టాలి. పెట్టామా? ఇది మొదటి ముడి. ఇది రెండోది ఏంటంటే ఇది ఉంది కదండి, దీనిని కూడా ఇలాగే పెట్టి లోపలికి మడవాలి. ఇలాగా మడుతున్నాను చూడండి, ఇలాగా. అలాగే ఈ రెండింటిని ఇలా మడవాలి. ఇలా మడిస్తే అసలు మీకు సాయంత్రం కాదుగా రేపటి వరకు కూడా ఇది ఒకటో కట్టు, ఇది రెండో కట్టు అనమాట. అంటే ఒకటో ముడి రెండో ముడి అనమాట. ఇప్పుడు మూడో ముడి కడతామండి. ఇదేంటంటే చక్కగా ఇలా చిన్న కుర్చీలు పెట్టుకొని చూడండి ఒకసారి. ఇలా నీట్గా పెట్టుకుంటే కుర్చీలు బాగా వస్తుంది అనమాట. ఇదిగోండి చూడండి, చక్కగా ఇలా నీట్గా వస్తుంది. దీన్ని ఏం చేయాలంటే మూడో ముడి, ఇది మూడో ముడి అనమాట. ఓకేనండి, ఇది మూడో ముడి. నాలుగో ముడి ఏం చేస్తారంటే దీన్నే, ఇప్పుడు మేము కట్టాం కదా, దీన్నే తీసుకొని దీన్ని కూడా చక్కగా ఇలా నీట్గా చిన్న కుర్చీలు పెట్టుకోండి. చూడండి, చిన్నదనమాట. చిన్న కుర్చీలు పెట్టుకుంటే చాలా నీట్గా వస్తుంది పంచ. ఇదిగోండి, ఇలా తిప్పుకోండి. దీన్ని ఇలా తిప్పుకుంటే మీకు నీట్గా వస్తుంది. చూడండి ఒకసారి. దీనిని నాలుగో ముడి, ఇది నాలుగో ముడి అన్నమాట. ఓకేనా? దీన్ని నాలుగో ముడి అంటారు. దీన్ని ఇలాగ ఇలా తీసుకోండి, ఎందుకంటే నీట్గా వస్తుంది కదా. ఇలాగా నాలుగో ముడి. ఐదో ముడి ఏంటంటే దీన్ని ఉంది కదా, దీన్ని తీసుకొని ఇలాగా కింద నుంచి ఇలా తీసుకొని దీన్ని ఇలా మడత పెట్టుకుంటే బాగా వస్తుంది. ఇలాగా చిన్న కుర్చీలు, ఇది కూడా అంతేనండి. ఇలా చిన్న కుర్చీలు మడత పెట్టుకుంటే ఇలా దులపండి. ఇలా దులిపితే కొంచెం ఏమన్నా ముడతుంటే పోద్ది. ఇలా మడత పెట్టుకోండి. ఇలా చక్కగా ఈ కుర్చీలు పెట్టుకుంటే చక్కగా ఇలా చూడండి, నీట్గా వస్తుంది. చక్కగా చూసారా, నీట్గా వచ్చింది. ఇలాగా దీనిని ఐదో ముడిగా పెట్టుకోవాలి. ఐదో ముడి. ఓకేనండి, దీన్ని ఐదో ముడిగా పెట్టుకోవాలి. చక్కగా ఇంత పెద్ద కండం అయితే చాలా బాగుంటుందండి. చూడండి ఒకసారి. ఓకేనండి, 5 ముళ్ళ పంచకట్టు ఇది చాలా ఫేమస్ అయిందనమాట. చాలా కాలం నాటిది. చాలా చాలా బాగుంటుంది. కొత్త స్టైల్, న్యూ స్టైల్ అండి ఇది. ఎక్కువ పంతులకి వాళ్ళకి బాగా యూజ్ అవుద్ది. అలాగే మన పెళ్ళిళ్ళు అయిన తర్వాత ఏంటది సత్యనారాయణ వ్రతం పెట్టుకుంటారు. ఆ సత్యనారాయణ వ్రతంలోని పెళ్లి కొడుకులు చక్కగా ఇలా ఈ 5 ముళ్ళు పంచకట్టుకుంటే చాలా మంచిది. సత్యనారాయణ స్వామి ఆశీస్సులు మంచిగా ఉంటాయి వాళ్ళకి. ఓకేనండి, ఈ పంచకట్టును కూడా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. అలాగే 5 ముళ్ళు పంచకట్టు అసలు ఎందుకంటారంటే మెయిన్ 5 ముళ్ళు అని దేనికి వచ్చింది అన్న దీని మీద మన సనాతన ధర్మంలోని మెయిన్ ఏంటంటే మనకి 5 జ్ఞానేంద్రియాలు 5 కర్మేంద్రియాలు ఉంటాయి. అలాగే పంచభూతాలు ఉంటాయి. అలాగా వాటిని అన్నిటిని మంచిగా కంట్రోల్ చేసుకొని ఈ పంచకట్టులోని వాటిని అన్నిటిని లోపలికి ఇమిడ్చుకొని స్వామి దగ్గరికి వెళ్ళి సాష్టాంగ ప్రణామం పడిగి, స్వామి నేను ఎటువంటి ఎన్నో తప్పులు చేస్తుంటాను, ఆ తప్పులన్నింటిని నన్ను క్షమించి వీటినన్నింటిని దీంట్లో నేను కంట్రోల్ చేశాను, నా ఎందుకు దయ చూపించు స్వామి అని చెప్పి నమస్కారం పెట్టుకుంటే స్వామి అనుగ్రహం ఎప్పుడు ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు అలాగా నమస్కారం పెట్టుకుంటే చాలా మంచి జరుగుద్ది. అలాగే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకుంటే నా వీడియోలు షార్ట్లు అన్నీ వస్తూ ఉంటాయి.
ఓకేనండి, బాయ్ అండి, హరే కృష్ణ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.